హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాల్టి రెసిపీ శనగలతో దోశ. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు శనగల్ని తీసుకోవాలి. ఒక కప్పు శనగలకి అరకప్పు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్సెస్ వాటర్‌ని తీసేసి ఈ శనగల్ని, బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి, చిన్న సైజు అల్లం ముక్కని వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్‌ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం దోస బ్యాటర్‌ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోసలు వేసుకోవాలి. ఇలా దోస వేసుకున్న తర్వాత ఎడ్జెస్‌లో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోసని కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ పిండితో మనం ఆనియన్ దోసని కూడా వేసుకోవచ్చు. దానికోసం ఈ పిండిని దోస వేసుకొని దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోసని కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, శనగలతో దోశలు రెడీ అయిపోయాయి. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఎప్పుడు చేసుకునే దోసలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.